అరే అన్న చెప్పిన ల్యాండ్ ఇదేరా. సరే బండిది పోయి మాట్లాడదాం. ఎవరన్నా ఎందుకు వచ్చారు? ఏం లేదా ల్యాండ్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చినాం. సరే మా అన్న పిలు సాగు. సరే పిలు. రాజనా ల్యాండ్ విషయం ఇంటి దగ్గర వస్తలే. బాగా ఇవ్వకుంటే చూద్దాం. ఏమైందిరా పోలీలు అంట? ఏమో అన్న ఏదో ల్యాండ్ గురించి మాట్లాడానికి వచ్చారు అన్న. ల్యాండా? ఏం ల్యాండ్? రోడ్డుకు ల్యాండ్ ఉంది కదా, సిద్ధ పంపించాడు అడుగుమని. సిద్ధ పంపించుడా? రండి కూర్చో. ఏ అద్దాదు. సిద్ధప్ప ఎవరు? సిద్ధప్ప అంటే తెలియదు నీకు? నేను చెప్తాను బాగు. రోడ్డుకున్న ల్యాండ్లా ఇటుక పట్టి పెడతాడు సిద్ధప్ప. అది అడిగి రమ్మంటే అడిగేదానికి వచ్చినాం మేము. అవునా అన్న? సరే అన్న నేను చెప్తా. అవసరం మేమే చేయగలుస్తాం. సరే ఎంత జల్దీ చేయగలిస్తే అంత మంచిది. సిద్ధప్ప అంటే ఊళ్ళో తెలియదు అన్నావు కదా, చెప్పు. ఎవరు రాళ్ళు? సిద్ధప్ప అంటే వాళ్ళు ఏమో మన ల్యాండ్ కావాలని అడుగుతూ. ఆయన ఒక్కంది కాదు కదా ల్యాండ్, మనది కూడా ఉంది కదా. అయినేంద్ర నువ్వు మస్తు రెస్పెక్ట్ ఇస్తున్నావు వానికి. అన్న సిద్ధప్ప అంటే ఏది కావాలన్నా ఖచ్చితంగా దక్కించుకుంటాడు. ఆయన పెద్ద రౌడీ. మొన్నోడు ఇట్లనే ఏదో ల్యాండ్ విషయంలో వాళ్ళు ఇవ్వకపోతే మొత్తం కబ్జా చేసుకుంటు. ఏది కావాలన్నా ఖచ్చితంగా దక్కించుకుంటాడు ఆయన. సరే అది కూడా చూద్దాము. నాకు 20 రోజులు వేరే పని ఉంది, పోయేసిన అక్కడ అంతా కూడా మాట్లాడాలి కదా. చలో స్టార్ట్ అవుదామా? కానీ ఇంకొక లేడు కానీ ఎట్లా ఆడదామే? అరే ఉన్నాడు కదా. ఏం చేస్తున్నావు? రారా క్యారమ్ ఆడదాం. నువ్వు ఒక నిమిషం లైన్ ఉండు. క్యారమ్ బోర్డ్ నేను ఆడా. చల్ మీరు ఆడుకోరు, నేను ఆడా. చెప్పు. ఏ అని గురించి సెట్ అయ్యారా అని అమ్మాయి పరిచయం అయింది మొన్న నుంచి. అసలు గేమ్ ఆడతలేదు, ఏం చేస్తలేదు. అమ్మాయా? రే అబ్బా కరెక్ట్ టైంకి వచ్చింది. చాలు చేసిరా? లేదుగా ఇప్పుడే మీకోసం. ఇప్పుడు కలుద్దామంటూ ఏం రాయుడు ఆడంటారు. ఏం చేస్తాం? ఏ మొన్న నుంచి అమ్మాయి సెట్ అయిందిరా. ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇది అయిపోయినాడు. ఆడతలే ఏం ఆడతలేడు. అయినా ఈ పూర్ల పంచాయతీ ఏంద్రా, చెల్లు ఉండాలరా నా లెక్క. అమ్మ ఈ ఫోన్ మాట్లాడు, దానికోసం గేమ్ ఆడ రారాడు. సరే మనమే స్టార్ట్ అవుతాం. ఇక ఏమేదో పడరా చాలు. నువ్వు కొడతానే కొట్టరా? నీకు లవ్ స్టోరీ లేనట్టు చెప్తాయిందిరా. అరే నాకేం స్టోరీ ఉందిరా? ఇక ఇదే ఇక అందరు తెలుసు తెలియనట్టే. ఇప్పుడు నిజంగా అనుకుంటారు రావడం నింటే. నిజమే కదా. అరే అన్నా ఇప్పుడు నిజంగా రా, ఏం లేదురా. అన్న వాళ్ళు చెప్తురు కానీ వీళ్ళు బట్టి కంటారు. అడ్డే కాదు చెప్పు అని కూడా తెలియాలి కదా. అన్న చెప్పన్నా అన్న కూడా చెప్తున్నా. చెప్పన్నా. అరే నాకేం స్టోరీ ఉందిరా, మీరు ఎప్పుడా నేనేంటా మరి? మర్చిపోయినా ఆరా చిన్నప్పుడు మీ ఇంటి పక్క ఒక అమ్మాయి వస్తే చెప్తుంటే కదా. ఏంది చిన్నప్పుడా? అరే దాన్ని లవ్ స్టోరీ అంటారా? ఆ ఏజ్ ఏంది అసలు? లవ్ అంటే ఏందో కూడా తెలియదురా. చల్ లవ్ స్టోరీ కదా అది.
లవ్ స్టోరీ కదా ఆమె వచ్చినప్పుడు ఆమెతోనే ఉంటుంటే గారు మొత్తం అడుగుతుంది గారు చెప్పు ఇంకా చెప్పు. రే ఫస్ట్ అది లవ్ స్టోరీ కాదు, మీరు ఇంతగానే అడుగుతారు కదా, చెప్తా ఏమైంది చెప్తా. రే సమ్మర్ హాలిడేస్లో మా ఇంటి పక్కకు ఒక అమ్మాయి వచ్చింది. అయితే ఒకరోజు ఐస్ క్రీమ్ బండి వచ్చి ఉండే. ఐస్ క్రీమ్ ఆమె ఐస్ క్రీమ్ కొన్నది, నేను ఐస్ క్రీమ్ కొన్నా. ఒక 2-3 రూపీస్ ఏమో తక్కువ ఉండే ఆమె దగ్గర. నేను ఆ చేంజ్ ఇచ్చిన, అంతే. ఒక మంచి ఇంప్రెషన్ ఉండే ఆమె మీద, ఆమెకు నా మీద. అంతే, ఇద్దరం కలిసి ఇంటికి పోయినాం. ఇంకా 3 రూపాయలు తక్కువ ఉంది. 3 రూపీస్ నా దగ్గర. సరే థ్యాంక్స్ అని చెప్పింది, అంతే. దానికి లవ్ స్టోరీ అనసా. నువ్వు రాజనారాయణకి వచ్చినా? అవును, సమ్మర్ హాలిడేస్ కదా అందుకోసం వచ్చిన. మరి నువ్వు వినే ఉంటా? లేదు, నేను మళ్ళీ వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? అవును. ఎప్పుడు? ఏమో. ఐస్ క్రీమ్ తిన్నావా మరి? అప్పుడే తిన్నా నేను. 3 రూపీస్ ఇచ్చినావు కదా నువ్వు, థ్యాంక్స్. యువర్ వెల్కమ్. అవును, నువ్వు ఏ క్లాస్? నేనా? 4th క్లాస్. నేను కూడా 4th క్లాసే. అవునా? మరి నీ పేరేంది? సిరి. మరి నీ పేరేంటి? హరీష్. ఇక పక్క ఇంటిగానే ఉంటుండే కాబట్టి నేను అప్పుడప్పుడు పోతుండే, ఆమె కూడా మా ఇంటికి వస్తుండే. అంతే, ఆమె కూడా ఫ్రెండ్స్ ఎవరు లేకుండే కాబట్టి మెల్లగా మిగతా ఫ్రెండ్స్ అయినా నాతోనే మాట్లాడుతుండే, అంతే. ఇంకేముంది ఇక. కానీ తర్వాత ఏమన్నా స్పెషలా? రెడీనా? ఏం లేదు. మరి రెడీనా ఏంది? ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతుండా. ఓ అవునా? హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకే. ఓ అవును, నేను ఒక 10 నిమిషాలు. నేను ఉండమని చెప్పినా కానీ కుదరలేదు ఆమెకు. సరే ఆమె గుర్తు కదా ఇద్దామని చెప్పేసి పోయి ఒక గిఫ్ట్ తీసుకుని వచ్చిన. కదా ఇట్లా గిఫ్ట్ తీసుకుని వచ్చినట్టు ఆమె కార్లో వెళ్ళిపోయింది, అంతే. ఇక మిస్ అయిపోయింది అంతే. దీన్ని కూడా లవ్ స్టోరీ అంటారా? ఓ స్టోరీ అన్నావు కదా, ఇది ఇంతేనా అన్న? అంత మంచిది కానీ మళ్ళీ ఎప్పుడు రాలేదన్న? రాలేదురా. ఒకవేళ వస్తే వస్తే, ఒకవేళ వస్తే వచ్చినప్పుడు వద్దు, మళ్ళీ ఇప్పటిదాకైతే రాలేదు, చూద్దాం వచ్చినప్పుడు. అన్న మళ్ళీ వస్తుంది, మీరు కలుస్తారు, నేను చూస్తాను. నువ్వు అన్నందుకైనా వస్తే చూద్దాం, సరేనా? ఫస్ట్ గేమ్ ఆడదాం. అన్న ఎందుకు రాదు? గేమ్ ఆడదాం. అమ్మా కొన్ని తీసుకురా. ఏం లేదు, ఒక 10-15 రోజులు పని ఉంది, పోయేస్తా. వేరే రోజులు పని ఉంది కదా, పోయేస్తా ఒక 15 రోజులు. సరే మంచి.
మరి నేను ఒక్కదైనా ఉండాలరా? ఒకదాని ఎందుకే సిరి ఉన్నది కదా, సిరికి ఫోన్ చేస్తా రమ్మని చెప్తా. ఎట్లా హాలిడేస్ ఉన్నాయి కదా, హాలిడేస్ కి వస్తుంది. అవురా దాన్ని రమ్మను. ఎప్పుడో చిన్న ఉండగా వచ్చింది కదా, ఫోన్ చేయి వస్తుంది. నాకు కూడా మీరు బుద్ధి అవుతుందిరా రమ్మను. సరే అమ్మా, ఎట్లా బతుకమ్మ పండుగ ఉంది కదా, రమ్మని చెప్తా. సరే 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 మరి చెప్పినా అమ్మా సిరికి ఎట్లా దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, రేపు పొద్దున వస్తాను ట్రైన్ కి.